నేనైతే నేషనల్ మంత్రాకి వచ్చిన. బ్రేక్ఫాస్ట్‌లా దాదాపు 25 రకాలు ఉన్నాయట. నేనైతే నేషనల్ మంత్రాకి వచ్చిన. వస్తూనే ఇక్కడ నాకు కొన్ని శాంపిల్స్ చూపించారు. సో ఆ ప్లేట్స్లలో పెట్టారు కదా ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ. సో అసలుకి ఫుడ్ ఐటమ్స్ ఏంది నేను అడిగినప్పుడు నాకు వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా కూడా ఒక బ్రేక్ఫాస్ట్ అండ్ విత్ వన్ జ్యూస్ అన్నారు. సో ఈ జ్యూస్ నేను చూడగానే ఇది బీట్రూట్ జ్యూసా లేదంటే వాటర్ మిలన్ జ్యూసా అని అడిగా. సో అది వాటర్ మిలన్ కాదు, బీట్రూట్ కాదట. దాదాపు ఇందులో 20 వెరైటీస్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మిక్స్ చేసి అండ్ వాటితో చేసిన జ్యూస్ అట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మీల్ ప్లేట్ చూస్తే అసలుకి ఈ మీల్ ప్లేట్లో ఏముంది అనిపించింది. కానీ ఈ మీల్ ప్లేట్లో మీల్ అనకూడదు, నేను బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. బ్రేక్ఫాస్ట్లో దాదాపు 25 రకాలు ఉన్నాయట. సో 25 రకాలు ఏమున్నాయి చూడడానికి నాకు అనిపించట్లేవు కదా నేను అడిగినప్పుడు. వాళ్ళు చెప్పింది నాకు ఏంటంటే ఏదైతే చూస్తారో ఇప్పుడు గ్రేప్ ప్లేస్లో రోజు అట్లా ఒక ఫ్రూట్ ఉంటుంది. అది ఇంపోర్టెడ్, లోకల్ ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్ ఏదైనా కావచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినాం కదా ఖజూర్. అండ్ ఇందులో ఒక 4 నుంచి 5 వెరైటీస్, 4-5 వెరైటీస్ డ్రై ఫ్రూట్స్ పెడతారట. అండ్ ఇందులో ఖచ్చితంగా ఒక నట్ ఉంటుంది. సో వీడికైతే 1, 2 ఇక్కడ 5 అనుకుంటే 7, 8 వెరైటీసే కదా. పోనీ ఇందులో కౌంట్ చేసినా ఒక 4-5 వెరైటీస్ అనుకున్నా. కానీ అట్లా కాదంట. సో ఈ గ్రీన్గా మనకి ఏవైతే ఆకులు కనిపిస్తున్నాయి కదా ఇవి. సో ఇవి ఉలవలు, పెసర్లు, అలసందలు, బబ్బెర్లు, తర్వాత వీట్ గ్రాస్, ఇట్లా కలెక్ట్ చేసిన ఆకులు ఉంటాయి కదా అవన్నీ వేస్తారట. అండ్ దాంతోపాటు అందులో ఒక సాలడ్, తర్వాత స్వీట్ కార్న్, ఒక్కొక్కసారి కొంత టైంలో స్వీట్ పొటాటో కూడా ఇస్తుంటారు. సో అట్లా వీళ్ళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 30 వెరైటీస్ ఉంటాయట బ్రేక్ఫాస్ట్లో. అండ్ దాంతోపాటు ఇక ఇది లంచ్. సో లంచ్కి వచ్చేసరికి మనకి ఇక్కడైతే మీ అందరికీ అర్థమవుతుంది, ఇక నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. రాగి ముద్ద ఉంది అండ్ 1 చపాతీ ఉంది. అండ్ ఈ చపాతీ ప్లేస్లో పకోడీ, తర్వాత ఒకసారి సమోసాస్, పునుగులు, అండ్ రైస్ ప్లేస్లో వీకెండ్స్ వస్తే బిర్యానీస్ కూడా ఇస్తుంటారంట. అండ్ ఇక్కడ మనకు కర్డ్ లాగా కనిపిస్తుంది కదా, యాక్చువల్గా ఇది కర్డ్ రైస్ కాదు, మొక్కజొన్న ఉంటుంది కదా ఆ పౌడర్తో చేసిన గట్కా అంటుండే కదా. సో ఆ గట్కకు సంబంధించి రోజు అది కూడా మారుతూ ఉంటుంది రొటీన్గా ఒక వెరైటీ. అండ్ పచ్చడ, అది రోటి పచ్చడ, రోజు ఒక ఫ్లేవర్ ఆఫ్ రోటి పచ్చడ. అండ్ రోజు 2 కర్రీస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు డెజర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ బి కాంప్లెక్స్ లడ్డు ఒకసారి, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్ లడ్డు, అట్లా ఏదైనా ఒక స్వీట్ డైలీ ప్లాన్ చేస్తుంటారు. అండ్ వీక్లీలో 5 డేస్ అట్లా 1 డే మాత్రం ఇక్కడ మిల్క్తో చేసిన స్వీట్ ఏదైనా ఒకటి పెడుతుంటారు. అండ్ ఇది మనం చూస్తున్నాం కదా కంప్లీట్ ఒక ఫ్రూట్. అండ్ ఈ చిన్నవి కనిపిస్తున్నాయి కదా ఇవి చిన్న అట్లలాగా వేసిండ్రు. సో ఈ అట్టు వేయడంలో కూడా వాళ్ళు ఒకసారి అలసందలు కావచ్చు, ఒకసారి పెసర్లు కావచ్చు, ఒకసారి మిల్లెట్స్ కావచ్చు, ఒకసారి కొత్తిమీర, బీట్రూట్, క్యారెట్, ఇట్లా దాదాపు 24 వెరైటీస్తో వేస్తుంటారంట. అండ్ ఇక్కడ మనకి చూస్తున్నారు కదా సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. ఇట్లా ఒక స్వీట్స్తో పాటు బి కాంప్లెక్స్ లడ్డు ఒకటి వేస్తుంటారు. సో ఇందులో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం కదా ఇందులో ఎవరెవరికి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఒక 2 months ఈ ఫుడ్ తీసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ జీరోకి వచ్చేస్తాయి అని అయితే చెప్తున్నారు. నిజంగా వస్తాయి అట్లా అని నాకు అనిపించింది. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎవరైతే డాక్టర్ ప్రభాకర్ గారు ఉన్నారో నేచర్ క్యూర్ మంత్రాన్ని లీడ్ చేస్తున్నారు. సో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆయన మెయిన్గా చెప్పింది ఏంటంటే బీపీ, థైరాయిడ్ అండ్ దాంతోపాటు గ్యాస్ట్రెంటాలజీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మోర్ అయిపోయినాయి కదా అది. అండ్ స్కిన్ గ్లో, స్కిన్ టోన్కి సంబంధించి కావచ్చు, హెయిర్ గ్రోత్కి సంబంధించి కావచ్చు, ఇట్లా మన లైఫ్లో ఉండే చిన్న ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఓన్లీ త్రూ ఫుడ్, నాట్ త్రూ మెడిసిన్. డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పని లేకుండా అన్నాడు. అసలు నిజంగా ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుందని నాకు అనిపించింది. సో ఇది వాళ్ళ మీల్, బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్కి సంబంధించిన ప్లేట్స్. సో ఇందులో వైడ్ వెరైటీస్ మీరు విజువల్స్లో చూడొచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఎట్లా పెడుతుంటారు అనేది. సో ఒక్కసారి మనం ఆయనతో కూడా మాట్లాడదాం. ఆయన ఏం సజెస్ట్ చేస్తుంటారు అండ్ ఓన్లీ ఇవి తింటే సరిపోతుందా అండ్ మెడికేషన్స్ ఏం అవసరం లేదా అండ్ ఎవరైతే పాస్ట్గా తీసుకున్న వాళ్ళకి ఎట్లాంటి హెల్త్లో రిలీఫ్ వచ్చింది, ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఇప్పటిదాకా మీల్ ప్లేట్ చూపించిన కదా.
సో సార్ అయితే ఇక్కడ ఉన్నారు, చాలా బిజీగా అనిపిస్తారు, కొంచెం డిస్టర్బ్ చేసి మరి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. సార్ బిజీ ఉన్నారు కానీ మేము డిస్టర్బ్ చేస్తున్నాం కొద్దిసేపు మిమ్మల్ని. చేయండి, డిస్టర్బ్ మంచి కోసమే కదా. అవును, చేయండి. ఏంటి నేచర్ మంత్ర అని ఎక్కడ చూసినా అదే మంత్రం చెప్పిస్తున్నారు. నేచర్ మంత్ర అంటే దాని ఉపయోగం మనుషులకి ఎంత అవసరం అనేది తెలుస్తుంది కాబట్టి అందువల్ల అట్లా వినపడుతుంది కదా. మంచి ఎప్పుడైనా ఉందంటే అట్లా రావటం అనేది మంచిదే కదా, దానివల్ల అట్లా వినపడుతుంది. సరే ఏంటి ఇవన్నీ అంటే మనం ఇప్పుడు ఇది ఒక 2 years దాటిపోయింది పెట్టి మనం. అంటే ఇదేంటంటే మనకి హెల్త్ సంబంధించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది కదా దీని గురించి. అందరికి చాలా మంది తెలుసు కాబట్టి మీకు కూడా తెలుసు కదా. అయితే ఇదేంటంటే హెల్త్ని దృష్టిలో పెట్టుకొని అంటే మనిషికి జబ్బులు రాకుండా చేయటం, ఉన్న జబ్బులు పోగొట్టడం, కొత్త జబ్బులు రాకుండా చేయటం, మనిషి మొత్తానికి ఆరోగ్యవంతుడుగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ఈ నేచర్ మంత్ర అనేది ఒక్కొక్కటి ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఈ మైక్రోగ్రీన్స్ అనేది పెట్టాము. ఇప్పుడు ఈ మైక్రోగ్రీన్స్ ఏంటంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఇదిగా మామూలుగా మనకి స్ప్రౌట్స్ అనేది మనకి ఎప్పుడు కానీ వాటిని మించిన ఫుడ్ ఉండదని మనం చెప్తుంటారు, అదే వాడుతున్నాం. కానీ ఇప్పుడు దానికన్నా ఇది ఇంకా అడ్వాన్స్. అంటే అది ఒక 3 daysలో వస్తే ఇది ఒక 6-7 days పెంచిన తర్వాత ఈ స్టేజ్కి వస్తాయి. అప్పుడు ఇంకా న్యూట్రిషన్ అనేది ఇంకా అంత అద్భుతమైన న్యూట్రిషన్ ఉంటుంది. అంతే దీంట్లో ఉండదు, దేంట్లో ఉండదు, అలా ఉంటుంది. ఏంటిది ఫుడ్ అంతా ఏంటిది? ఎక్కడ చూసినా ఒక గ్రీన్ కనిపిస్తుంది, ఏంటి ఇవన్నీ అసలు? అదే ఇప్పుడు అదేనమ్మా. ఇప్పుడు మనకు చెప్పాను కదా, స్ప్రౌట్స్ ఇస్తాం మనం. అవును, స్ప్రౌట్స్ ఇస్తాం. అది ఎప్పటి నుంచి మనం చేస్తాం. అవును, అది చాలా మంది తెలుసు, బాగా అద్భుతమైన ఫుడ్ అనేది. దానికన్నా ఇంకేముందని ఆలోచించాను నేను. ఇంకా ఏముంటుందంటే ఇంకేం కనపట్లేదు, అదే ఉంది. సో అది అడ్వాన్స్ ఉండేది ఇది మైక్రోగ్రీన్స్. దాంట్లో నుంచే కదా వస్తుంది ఇది. దాంట్లో ఇప్పుడు సపోజ్ అది ఒక 20-30% న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, సపోజ్ ప్రోటీన్ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేవరకు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసరికి అది ఎలా ఉంటుందంటే ఒక డబల్ అయిపోతుంది. అందులో 20-30% ఉంటే ఇందులో 40-50% అయిపోద్ది వాల్యూస్. అంటే అంత అద్భుతమైన న్యూట్రిషన్ ఇందులోకి వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇది కదా మనం కట్ చేసి దీన్ని ఇట్లా పెంచి ఈ స్టేజ్ దాకా పెంచి అప్పుడు ఇస్తున్నాం మనం. దానివల్ల ఇంకా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చేసేది బాడీ చేసుకుంటుంది. అది బాడీని మనం దీంతో కరెక్ట్ చేస్తున్నాం, బాడీకి కావాల్సినవి మొత్తం ఇస్తున్నాం. బాడీ ఏం చేస్తే అప్పుడు దాని లోపలికి ఎందుకు రాని నేను ఎట్లయితే వైరస్ నేను అనుకున్నాను, ఏదైనా అంతే కదా. దానికి బాడీ సక్రమంగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అది తట్టుకుంటుంది, దాన్ని రాకుండా చేస్తుంది, ఇదంతా ఉంటుంది కదా. అదే ఆ పద్ధతి మీద మనం దీన్ని ఇంత రిస్క్ తీసుకొని ఈ రకంగా చేస్తున్నాం. అంటే సో ఇది చేయడం చెప్పుకున్నంత ఈజీ ఏం కాదు. సో మార్నింగ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వర్క్? కాదు, మార్నింగ్ స్టార్ట్ అవుతుందా లేదంటే midnight స్టార్ట్ చేస్తారా? నేనైతే midnight అనుకోవాలి నా అలవాటు. నేను 3 o'clock చేస్తాను. 3 అంతే, నైట్ 3కి నేను లేస్తాను. మా మిసెస్ ఒక 1/2 hour లేట్గా లేస్తాను. ఆ తర్వాత తను కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇందులోనే. అంటే ఇవి లేదా చేయడం కష్టం అమ్మాయి. అవును, నేను అందుకనే చెప్పేంత ఈజీ అయితే కాదని కాదు అసలు. అవును, అంటే ఒక తల్లి ఒక 2-3 పసిపిల్లల్ని పెంచినంతకన్నా ఇంకా అది ఇంత రిస్క్ ఉంటుంది. ఇది ఇంకా అంత కష్టమైన పని. ఇంకా కష్టం అని అనకూడదు, రిస్క్, చాలా రిస్క్. ఇప్పుడు మీరు ఇవాళ మీకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలంటే కనుక ఈ ఫుడ్ గ్రీన్స్ 10 days బిఫోర్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు పోసిన విత్తనాలని రోజు నీళ్ళు పోయటం, కడగటం, వాటిని ఈ 10 days పెంచితే కానీ అప్పుడు మనం పెట్టగలుగుతాం. అంటే ఎంత రిస్క్ ఉంటుంది చూడండి. ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉండాలి. ఇంకా దానికి కరెక్ట్ టైం, ఇప్పుడు క్లైమేట్ మారితే దీని వాటర్ పోసే టైమింగ్స్ మారిపోతాయి. మొత్తం అన్ని దాన్ని బట్టే మనం ఏ టైంలో ఏం చేయాలి, ఎట్లా వాటర్ కొట్టాలి, ఎంత కొట్టాలి, ఇవంతా ఉంటుంది. అందుకే దీన్ని ఇంకా చాలా దగ్గర ఉండి అట్లా చేయాల్సింది. ఇంకా దాదాపు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సార్? మొత్తం మీద ఒక 10 అలా పోస్తాము, 10 చేస్తాం ఇట్లాంటివన్నీ. ఇవన్నీ ఉలవలు కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, పెసలు కానివ్వండి, బఠానీలు కానివ్వండి, ఇట్లా మొత్తం ఒక 10 items ఉంటాయి. 10 మనం వాడి మనకి మొక్క మంచి వచ్చేవి, న్యూట్రిషన్ వాల్యూస్ బాగా ఉండేవి, ఇట్లాంటివి చూసి మళ్ళీ మొలక రావాలి కదా. మళ్ళీ అదొక సమస్య కదా, జర్మినేషన్ ఇవంతా చేసి ఒక 10 తీసుకొని అందులోంచి ప్రతిరోజు ఒక 5 అయితే కలుస్తాయి. ఇక 5 ఒకటే కాకుండా గ్రీన్స్ కాకుండా దీంతో పాటు ఇంకా మిక్స్ చేస్తారు కొన్ని. అంతా రా ఫుడ్డే, ఎందుకంటే డైరెక్ట్ తినలేరు కదా.
అవును. నేనైతే డైరెక్ట్ తింటాను. డైరెక్ట్ తినేస్తారు. నేను డైరెక్ట్ మ్యాక్సిమం. అలవాటు అయిపోయింది. ఓకే. ఇక దాని తర్వాత ఇక మొత్తం అవన్నీ మిక్స్ చేసిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా ఒక జ్యూస్ ఇవన్నీ పంపించడం జరుగుతుంది. సో అండ్ ఇందాక మీ మీల్ ప్లేట్ చూస్తే కూడా చాలా వండరింగ్ అనిపిస్తుంది. ఒక పక్క డైట్ అండ్ హెల్దీ ఫుడ్ అంటూనే మరి బోండాలు, తర్వాత పకోడాలు, సో ఇవేంటి? అదే ఇవి వేడితో చేస్తుంటారు. మిడ్ నైట్ అలా ఫుడ్ తీసుకుంటున్నారు. అంత తీసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం ఇవే పెట్టాం అనుకోండి, నిజమే ఇది అమృతమే. అమృతాన్ని అని మొత్తం రోజంతా 3 సార్లు తీసుకోమంటే ఎవరు అమృతం కూడా విషయం లాగానే అనుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే ఒక అలవాటు అయిపోయింది కాబట్టి తొందరగా టేస్ట్ బర్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయవు. అవును, ఎక్కడో మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటది ఫుడ్. అవును. అయితే ఇంకోటి ఏంటంటే టేస్ట్ బర్డ్స్ ఒకటి జీవ చేపలనే ఉంటుంది. దీనికన్నా ఇది ముఖ్యమైనది. ఇది చెప్తుంది, ఇది కాకపోతే ఒక 1 వీక్ ఏం పెడితే దానికి అలవాటు చేసుకుంటుంది. నాలుగు టేస్ట్ బర్డ్స్ అనేవి ఎంతసేపు పడుతుంది, మనం ఒక 5-6 రోజులు ఏది తింటాం దానికి అలవాటు పడుతుంది, దానికి అదే సంతృప్తి ఉంటుంది. దీనికి ఉండదు. మనం చిన్నప్పటి నుంచి ఏం తిన్నాం, ఇప్పుడు ఏం తింటావు, కొత్తగా ఏం తింటావు, ఇది ఆలోచిస్తూ ఉంటుంది కదా. దానికని మనం ఏం చేస్తామంటే మనం దీంట్లో ఒకటేనమ్మా, ఈ అమృతంతో పాటు అన్ని వెరైటీలు మళ్ళీ మధ్యాహ్నం ఇస్తాం. కాకపోతే నష్టం చేసే ఉండవు. ఒక దాంట్లో ఆయిల్ తక్కువ ఉంటుంది, లో సాల్ట్ ఉంటుంది, చాలా చాలా తక్కువ ఉంటుంది. వాటితో చేస్తాం. అన్ని వెరైటీస్ ఉంటాయి, నాన్ వెజ్ తప్ప. నాన్ వెజ్ అంటే నేచర్ క్యూర్కి అది విరుద్ధమే కదా, అది మేము 80% ఉండదు. మిగిలిన ఏ టేస్ట్ లేకుండా ఉండదు. వెజిటేరియన్లు ఎన్ని ఉంటాయి అన్ని ఉంటాయి, కాకపోతే లో సాల్ట్ లో ఆయిల్, నష్టం చేయకుండా. ఇప్పుడు ఆహారంలో 3 రకాల ఆహారాలు ఉంటాయి అంతే. ఏముంటాయి, ఒకటి మన జబ్బుల్ని మొత్తం రాకుండా చేస్తుంది, ఉన్న జబ్బుల్ని పోగొడుతుంది, అది ఒక ఫుడ్. మన ఈ 3 ఫుడ్లలో ఏది మనం తీసుకున్నాం దాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. సింపుల్. ఇంకా అదేంటిది, మన జబ్బుల్ని పోగొడుతుంది, ఉన్న వాటిని ఎప్పటి నుంచి ఉన్న వాటిని కొత్త వాటి రానియదు, ఇదే ఫుడ్, రా ఫుడ్. అది ముఖ్యంగా ఇది ఇంకా అన్నింటిలోకి ఇది హైయెస్ట్ అని చెప్పుకుంటున్నాం కదా ఈ ఫుడ్. రెండోది, మేము మధ్యాహ్నం మీరు అన్నారు కదా బోండాలు ఇస్తారు, ఇంకా అవి ఇస్తారు, అన్నీ ఉంటాయి. వెజిటేరియన్ ఎన్ని ఉండాలి అన్నీ ఉంటాయి, స్వీట్లు ఉంటాయి, ఆటలు ఉంటాయి, మొత్తం ఉంటాయి. కానీ ఈ పద్ధతిలో అయితే ఇప్పుడు మనం #1 ఫుడ్ ఇది అనుకున్నాం కదా, 2 రకాల రానియదు, ఉన్న వాటిని పంపించేసి. మేము మధ్యాహ్నం ఇచ్చే ఫుడ్ ఉన్న వాటిని పంపించకపోవచ్చు, కొత్త వాటిని దానివల్ల రావు. మనం ఇచ్చే ఫుడ్ సెకండ్, ఈ 2 ఫుడ్లు ఇస్తాం మనం. ఒకటి అమృతాహారం, రెండోది నష్టం చేయకుండా ఉండేది. ఇంకా మన అందరు రెగ్యులర్గా తినేది నష్టం అది ఎట్లా ఉంటుంది అంటే, మన రోడ్ల మీద తింటున్నాం, నైట్ తింటున్నాం, ఏవో తెచ్చుకొని తింటున్నాం. అవి ఎలా ఉంటుంది అంటే ఉన్న జబ్బుల్ని డబల్ చేస్తుంది, కొత్త జబ్బుల్ని తెప్పిస్తుంది. అంటే 2 నష్టాలు ఉన్నాయి దాంతో. ఇట్లా 3 రకాల ఫుడ్లో మీరు ఏ ఫుడ్లో ఉన్నారో మీ ఆరోగ్యం దాన్ని బట్టి ఉంటుంది. సింపుల్గా అది మీరు ఇక ఈ 3 చూసుకుంటా ఉంటే మీకు తినేటప్పుడు తెలిసిపోయింది ఇందులో ఉన్నాం అనేది. దాన్ని బట్టి మీ ఆరోగ్యం సింపుల్గా కదా. సో ఇన్ జనరల్గా ఇంట్లో మనం బయట తినకుండా ఇంట్లో చేసుకున్నా కూడా గారెలని, పకోడాలని ఖచ్చితంగా చేసుకుంటుంటాం. సో తెలిసిందే, మినపప్పుతోటో లేదంటే శనగపిండితోటో. సో ఇక్కడ చేసే అట్లాంటి స్నాక్స్ దేంతో చేసుకుంటుంటారు? అది కూడా మోర్ హెల్దీగా ఉంటుంది అంటున్నారు. హెల్దీగా ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్ మీకు? కాదు, ఇప్పుడు మనకు శనగపిండి ఉందమ్మా, శనగపిండి నష్టం చేయదు. ఏం నష్టం చేస్తుంది? ఇప్పుడు మనం వైట్ రైస్ లేకపోతే బియ్యం తీసుకున్నాం, ఆ పై పొర పోకపోతే, ఆ పై పొర ఉందంటే ఆ బియ్యం మంచిదే మనకి, దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ చాలా ఉంటాయి. కానీ పై పొర ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు మనకి బాడీకి విరుద్ధంగా మారిపోతుంది. అంటే బాడీకి బ్యాలెన్స్ చేయదు అది. ఇంకా పాలిష్ రైస్ కొన్ని అట్లనే కొన్ని పిండులు కూడా పై పొర వెళ్ళిపోతుంది అనుకోండి. ఆ పై పొర వెళ్ళిపోతే మన బాడీని బ్యాలెన్స్ చేసి ఏదైతే పోషకాలు ఉన్నాయో అవి వెళ్ళిపోతాయి పై పొరలో ఉంటాయి. మనం మెయిన్ కావాల్సినవి లోపల ఉండవు. మనం ఏం చేస్తున్నాం, పైదంతా తీసి అవతల పడేస్తున్నాం, లోపల తీసుకున్నాం. ఆ ప్రాసెస్ చేసే దాంట్లో, ప్రాసెస్ అంటే అదే కదా, మనకు కావాల్సినవి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇది వైట్ కనపడటం కోసం, మళ్ళీ లేకపోతే స్టోర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మొత్తం ఏవో కలుపుతారు కదా, ఇవన్నీ మనం నష్టాలు చేస్తాం. ఇది మన ప్రాబ్లం జరిగేది. సో ఇన్ జనరల్గా మనం అట్లా మాట్లాడుతూ ఉంటే జనరల్గా ఈ మధ్యకాలంలో వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఈ జ్యూసెస్ అని, ఆ జ్యూసెస్ అని, డబ్బాలని మిక్సీకి వేసుకొని తాగేయడాలు, ఇట్లాంటివి కూడా హ్యూజ్ చేస్తున్నారు. తర్వాత ఏంటి అవి అసలు హెల్త్ మంచివేనా? సో ఈ ఫుడ్తో కూడా మనం డైట్ మెయింటైన్ చేసి వెయిట్ లాస్ అవ్వచ్చు? అవ్వచ్చు, మనం అట్లా చేస్తాం. ఇప్పుడు మనకి షుగర్ బీపీలకు సంబంధించి ఎవరైతే ఇది చేస్తారో కోర్సు, వాళ్ళు వెయిట్ లాస్ కూడా ఆటోమేటిక్గా అవుతారు. కాకపోతే మేము ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం అంటే వెయిట్ని ముఖ్యంగా తీసుకుని, ఎందుకంటే మనకి ఇంతకుముందు అంత షుగర్ అనేది ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు వెయిట్ మీద విపరీతమైన మనకి కాల్స్ రావటం ఇవన్నీ జరుగుతుంది.
ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు సార్? బాగా యంగ్స్టర్స్ అసలు దానికి ఏజ్ సంబంధం లేదండి. ముఖ్యంగా చాలా టీనేజ్ నుంచే ఉండాలి అసలు. పిల్లలు చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా చిన్నపిల్లలు మామూలుగా ఒక 5 years దగ్గర నుంచే మొదలవుతుంది ఫ్యాటీగా ఉండటం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్స్ లేవు వెనకట్లాగా, ఇప్పుడు ఏం అవకాశాలు లేవు, కూర్చొనికి సెల్ తీసుకోవడం ఇవన్నీ ఉన్నాయి కదా. దీనివల్ల మొత్తం చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంకా ఫ్యూచర్లో మంచి పరిగెత్తే పిల్లలు, ముద్దు వెళ్ళే పిల్లలు చూస్తాం చూడండి. ఇట్లా కనుక తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే అంటే ఒక 5-6 years నుంచి ఒబిసిటీ ప్రాబ్లం అనేది ఉంది. ఓకే, సో వెయిట్ లాస్ గురించి చాలా కాల్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి ఎట్లాంటి డైట్ సజెస్ట్ చేస్తారు? డైట్ మాక్సిమం ఇందులోనే ఉంటుంది. అది కూడా ఇది హైలైట్. ఇది దేనికైనా దీన్నే ముందు ఉంచుతాం. దాని తర్వాత యోగాను ఒకటి ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫుడ్లో కూడా కొన్ని క్యాలరీస్, వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూస్ అంటే మనకి విటమిన్స్, మినరల్స్ ఇవి తగ్గకుండా వెయిట్ తగ్గేలాగా, ఫ్యాట్ ఎక్కువ రాకుండా, ఉన్న ఫ్యాట్ బర్న్ అయ్యేలాగా ఇట్లా ప్లాన్ చేసి కొంత యోగాని తీసుకొద్దాం అనుకుంటున్నాం. యోగా వీటి కాంబినేషన్ తోటి వీటి ఎట్లా తగ్గించవచ్చు అనేది కొద్ది టైంలో అది తీసుకురాబోతున్నాం. దానికి సపరేట్ ఇంకా. సో వెయిట్ లాస్ ఇష్యూకి చెక్ పెట్టొచ్చు ఈ ఫుడ్ తోటి అంటారు. అవునవును. సో ఎన్ని మంత్స్ అది యూస్ చేయాలి? అంటే ఇప్పుడు ఒక 100 kgs ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, మనం ఒక 2 months 8 weeks కోర్స్ ఉంటుంది. ఆ 8 weeksలో వాళ్ళు ఒక 7 to 15 cases తగ్గుతారు. అదొకటే కాదు, మిగిలిన ప్రాబ్లమ్స్ పోతూ ఉంటాయి కదా. వాళ్ళు వెయిట్ కోసం చేస్తే మిగిలిన ఇంకొక షుగర్ ఇంకోటి ఉన్నాయని వెళ్ళిపోతాయి, దాని పోతాయి. దీన్ని మనం హైలైట్ చేసి దీన్ని ఆ యోగాలు తీసుకొచ్చి వీళ్ళ ఫ్యాట్ బర్న్ కాని పరిస్థితులు ఎట్లయితే ఉంటాయో దాన్ని ఎట్లా, ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నారు, ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, బాడీకి ఎంత కావాలి, మళ్ళీ బాడీకి నష్టం చేస్తున్నారు. మీరు చాలా ఇంతకుముందు చెప్పారు చాలా ఉంటాయి కదా, మరి అవి ఇస్తారు ఇవి ఇస్తారని. అందులో కొంచెం ఒక 10% బాడీకి మంచిగా ఉండొచ్చు, మిగిలినంతా మళ్ళీ అక్కడ ప్రాబ్లం. ఏంటంటే ఆర్టిఫిషియల్గా అన్యాచురల్గా ఉండే ఫుడ్లు అక్కడ ఇస్తే కనుక డెఫినెట్గా మళ్ళీ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు వెయిట్ తగ్గినా కానీ బాడీ కరెక్ట్గా సక్రమంగా ఉండదు. అది జరుగుతుంది. అది జాగ్రత్తలు తీసుకోవాలి. అది మళ్ళీ ఫుడ్లో తెలిసిపోతుంది మనకి ఎట్లాంటి ఫుడ్ పెడుతున్నారు, ఎట్లాంటి ఉంది, దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సి. ఓకే, సో ఈ ఫుడ్ అంటే మీరు ఇచ్చిన డైట్ చేస్తూ కేవలం ఆ ఫుడ్ మాత్రమే రెస్ట్రిక్ట్ అయ్యి ఉండాలా? మళ్ళీ ఇంతకుముందు అనుకున్న టేస్ట్లు అన్నీ ఉండేలాగా పెడతాంగా. ఇప్పుడు ఎట్లా అంటే దీన్ని సంతృప్తి పరచుకుంటూనే దీన్ని బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ అట్లా చేస్తున్నాం మనం. ఆ విషయంలో మనం మళ్ళీ బ్యాలెన్స్ చేసి ఒక్కోసారి మారుస్తాం. ఇప్పుడు ఒకటేనమ్మా, వాళ్ళు వెయిట్ తగ్గుతున్నారంటే ఆ సంతోషంలో ఏదైనా తినగలుగుతారు. ఆ టైంలో ఏం చేస్తామంటే ఒకరోజు దాన్ని నమ్మించేలాగా ఒక మంచి ఫుడ్ ఇస్తాం, మళ్ళీ తెల్లారి తక్కువ మన క్యాలరీస్ తక్కువ ఉండే ఫుడ్ ఇస్తాం. సరే, ఎట్లాగో అలవాటైపోయిన ప్రాణం, అలవాటైపోయిన నాలుక, ఏదో ఐడియాస్ వస్తుంటే అప్పుడప్పుడు మధ్యలో బిర్యానీస్ అడుగుతుంటే మరి ఏంటి, అది కూడా అవైలబుల్ ఉంటుందా? అంటే బిర్యానీ అంటే ఓకే, నాన్ వెజ్ ఎట్లాగో ఉండదు, వెజ్ బిర్యానీ అని ఇస్తుంటారా? ఇస్తాం. బిర్యానీ బ్రహ్మాండ బిర్యానీ ఉంటుంది. ఈ పద్ధతిలో లేని ఐటమ్స్ ఉండవు అసలు. దాన్ని చేసే విధానం మారుస్తాం. కానీ వింటున్నారు, నిజంగా బిర్యానీ ఇస్తారు కదా బ్రహ్మాండం. ఎందుకంటే బిర్యానీ లవర్స్ కూడా చాలా మంది ఉంటారు. అట్లా వెయిట్ లాస్ అయినా కూడా మళ్ళీ వాళ్ళ పానం అంతా ఇట్లా బిర్యానీ పైన, డెజర్ట్స్ పైన, స్వీట్స్ పైన లాగుతుంటారు. అన్ని వెరైటీలు ఉంటాయి. స్వీట్స్ కూడా, స్వీట్స్ ఇంకా ప్రతిరోజు ఉంటుంది స్వీట్ ఈ పద్ధతిలో. సరే, ఏంటి ఒక పక్క వెయిట్ లాస్ అంటున్నారు, ఇంకోవైపు స్వీట్ అంటున్నారు. షూర్ వాళ్ళకి మీల్స్ లో ఇస్తారు కదా? అదే చెప్తున్నా. అది ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి దాంట్లో. అవునా? కానీ దారుణంగా పెంచే మన ఫ్యాట్ తీసుకొచ్చేలాగా ఉండదు. అది అందులో కలిపే అలా ఉంటుంది. మరి బాడీకి కొన్ని అవసరం కదా. మరి ఇప్పుడు ఫ్యాట్ లాస్ అంటే ఉన్న ఎక్సర్సైజ్ దీనికి ఫ్యాట్ బాడీకి కూడా అవసరమే కదా. వీటిలో మంచి గుడ్ ఫ్యాట్ వస్తుంది వీటన్నిటిలో. ఆ ఫ్యాట్ మన దానిలాగా పేరుకుపోయి అట్లా చేయదు. మన ఆ ఫుడ్ వల్ల వచ్చింది పెద్ద ప్రాబ్లం పెడుతుంది, కానీ ఇది పెట్టదు. ఆ బాడీకి కావాల్సింది అది ఇస్తూ ఉంటుంది. ఈ ఉన్న ఫ్యాట్ ని మనం ఇటు యోగా ద్వారా అటు వీటి ద్వారా అటు ఫాస్టింగ్ ఉంటుంది, జ్యూస్ ఫాస్టింగ్ ఉంటుంది, ఇవన్నీ కలిపి మనం దాన్ని కోర్సులో ఒక భాగం చేస్తాం. జ్యూస్ ఫాస్టింగ్ ఓన్లీ జ్యూసులతోటి ఏమేం జ్యూసెస్ ఇస్తుంటారు? అన్నీ ఉంటాయి. ఈ గ్రీన్స్ కూడా ఉంటాయి ఆ జ్యూస్లో. అన్ని కలిపి ఒక జ్యూస్ చేస్తారు? ఒకటి కాదు, జ్యూస్ ఫాస్టింగ్ అంటే రోజు 4-5 జ్యూసెస్ ఉంటాయి. 4-5 రకాల ఐటమ్స్, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, గ్రీన్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక 4-5 జ్యూసులు ఉంటాయి. వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నిజం చెప్పాలంటే వెయిట్ తగ్గితే ఎంత ఆనందం ఉంటుంది అసలు. రోజు భరించి 100 కిలోలు 120-130 కిలోలు ఉంటారు కదా. రోజు తగ్గుతుంటే వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది వాళ్ళకి, అరే ఇంకా బాగా చేయాలి. మనం కూడా అట్లే చెప్తాం కదా, అంత ఇన్స్పైర్ చేస్తాం కదా, మీరు దాని అంతా చూడాలి, లేకపోతే మీ మనంతా చూస్తుంది, అట్లా చేయకండి, మాకు తగ్గించుకోండి, కనీసం ఈ 2-3 నెలలు మీకోసం పెట్టుకుంటాయి, అవన్నీ బయటపడిపోతాం, ఇవన్నీ చెప్తాం కదా. అందువల్ల వాళ్ళ మైండ్లో మేము దేవన్ మాది జాయిన్ కాక ముందు నుంచి వాళ్ళు నాతో ఎప్పుడు మాట్లాడతారు అప్పటి నుంచే స్టార్ట్ అయింది వాళ్ళ కోర్సు. వాళ్ళు ఇంకా ఎట్లా మెంటల్గా ప్రిపేర్ అయ్యేలాగానే అదంతా చేస్తాం.
చాలా మంది యంగ్స్టర్స్ డైట్ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అంటే హెయిర్ స్కిన్ గురించి కూడా ఆలోచిస్తుంటారు. అవును సో అవును మరి అది కూడా పాసిబుల్ అవుతుందా? అవుతుంది. మనం ఏంటంటే ఆ బాడీ న్యూట్రిషన్ బాడీ మొత్తం పుష్కలంగా వచ్చినప్పుడు అవి లేకనే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఎయిర్ ఫాల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇది కరెక్ట్గా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చింది. అది రావట్లేదంటే ఇంకేం కారణాలు మనం చూస్తాం. అంటే మనకి స్ట్రెస్ ఉంది మళ్ళీ ఇంకోటి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నిటి వల్ల వస్తాయి కదా. ఇవన్నీ కొంత సపరేట్ దానికి కూడా చెప్తాం. ఎయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ముందు కోర్సు ఇదంతా అర్థం చేసుకోండి. మెడిటేషన్ ఒకటి చేయాలి. మెడిటేషన్ చేసిన తర్వాత ఆ మెడిటేషన్లో నుంచి దానికి ఎట్లా ఎయిర్ ఫాల్ తగ్గించుకోవచ్చు అనేది కూడా ఉంటుంది దీంట్లో. అంటే 100% అయితే అడిషనల్ గా ఫుడ్ కూడా యాడ్ అవుతుంది సార్ అందులో? ఫుడ్ ఏదైనా ముఖ్యంగా ముందు ఫుడ్తోనే మాక్సిమం ఫుడ్ లోనే ఇంకా అన్ని వచ్చేస్తాయి. అంతే మన బాడీలో మొత్తం అంతా మార్పులు తీసుకురావాల్సిందే. ముందు నెంబర్ 1 ఫుడ్డే. ఫుడ్ తర్వాతనే స్ట్రెస్ కానీ ఇంకే కాదు. ఇది కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా మనం మిగిలిన కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ రోజు ఈ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, అట్లా ఇక్కడ నుంచి ఎంతమందికి పంపిస్తూ ఉన్నారు? మొత్తం 200 కన్నా ఎక్కువ ఉంటారు. 200తో నేను ఇంతకుముందు తక్కువ మంది ఉన్నప్పుడు నేను ఎక్కువ మాట్లాడటం జరిగేది. ఇప్పుడంతా మెసేజ్లు ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే కాల్స్ తీయలేని పరిస్థితి ఉంటుంది అసలు. ఎందుకంటే ఇప్పుడు డౌట్లు విపరీతంగా ఉంటాయి. హెల్త్ సంబంధం కదమ్మా. వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంటుంది అసలు నిజమా, మీ దాంట్లో తగ్గిద్దా, ఇంత ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ డౌట్లు ఉంటాయి కదా. అందుకని ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడకుండా నేను మెసేజ్లు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అంతమంది నేను ఎందుకంటే ఇక్కడ నుంచి యూఎస్ వరకు ఉంటుంది మొత్తం. అంతే కదా, పద్ధతులు మార్చి అక్కడ కూడా పంపిస్తున్నాను కదా. అందుకని డిఫరెంట్ టైమ్స్, ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ టైం నాకు ఒక 100 మందితో మాట్లాడితే ఒక 10 మందితోనే టైం అంతా వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మళ్ళీ సేమ్ వెళ్తుంది. వాళ్ళకి ఏం నష్టం జరగదు, వాళ్ళకి ఏం కన్ఫ్యూజన్ ఉండదు. దానికి అట్లా అరేంజ్ చేసి ఇప్పుడు దాన్ని అట్లా చేస్తాను. సో క్లయింట్స్ యూఎస్ ఇంకెక్కడే ఉన్నారు సార్? ఓన్లీ హైదరాబాద్ వరకేనా? ఇక్కడ చాలా ఉంటారు. ఇక్కడ ఢిల్లీలో ఉన్నారు, తక్కువ మంది ఉంటారు. అక్కడ 4, 5, 3 అట్లా అన్ని చోట్ల ఉంటారు. ఎక్కువ మంది ఆంధ్రాలో ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత హైదరాబాద్లో ఈ పద్ధతిలో హైదరాబాద్లో ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి ఇంట్లో గైడ్ చేస్తుంటారు ఏవి ఎప్పుడు వేసుకోవాలి, ఏ స్టేజ్ వరలో మనం కటింగ్స్ పెట్టుకోవాలి అనేది. ఇది కాదు, ఇది మనం ఇక్కడ పంపిస్తాం. బయట వాళ్ళకి దీన్ని కాకుండా పౌడర్లు పంపిస్తాం. పౌడర్లు పంపించి ఈ వాల్యూస్ అంటే ఒక దీంట్లో ఒక 90% వాల్యూ తగ్గకుండా ఒక 10 ఎట్లా దొరకవు కదా, ఇది అందరూ చేసుకోలేరు కదా, కొంచెం తగ్గుతుంది. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవటం ఇక్కడ ఎంత అయితే వాళ్ళకి అయ్యేలాగానే ఇక డిజైన్ చేసాం అట్లా. సో ఆ మెడిసిన్స్ అంతా కూడా మీరే తయారు చేయడం? మెడిసిన్ ఏం లేదమ్మా, ఇందులోంచి వచ్చాయి అన్ని. నేచర్ లో నేచర్ అనే దాంట్లో మెడిసిన్ ఉండదు. దాంట్లో నుంచి వచ్చే వాటి నుంచే పౌడర్లు తీసుకోవాలి మనం, అంతే తప్ప వేరే ఉండవు. ఇందులో తీసుకొచ్చే పౌడర్లే మనం ఇందులో ఏమున్నాయి అనేది చూసుకొని దాటిని అవన్నీ తయారు చేసి ఇస్తాం అంతే. అవి ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడాలి అనేది మాత్రమే మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ పౌడర్లు పంపిస్తాం కదా. సో ఎట్లాంటి రిజల్ట్స్ చూసారు? ఎందుకంటే ఇంత కష్టపడినప్పుడు ఎవరైనా క్లయింట్స్ వచ్చి నాకు రిజల్ట్స్ వచ్చింది అని షేర్ చేసుకుంటుండొచ్చు మీతో. సో ఇట్లాంటి రిజల్ట్స్ మీతో షేర్ చేసుకున్నారు? చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ 4 weeks చెప్తున్నాను. అంటే చాలా మంది షుగర్ ఉంది చెప్పుకోలేరు, ముఖ్యంగా లేడీస్ అసలు చెప్పరు. అయితే ఒక అమ్మాయి చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి వచ్చిన రోజు మీరు ఫోటోలు పెట్టండి కావాలంటే. అయితే అమ్మాయి వచ్చిన రోజు కాలు వేళ్ళు అదేమైనా తీసేసే పరిస్థితి ఎంత అనే పరిస్థితిలో ఉంది అమ్మాయి. అది 1 weekలోనే 10 daysలోనే మార్పు రావటం మొదలైంది. 3rd week వచ్చేవరకు అది స్లోగా మన పుండు పడి గాయం ఎట్లయితే మానిపోద్దో అట్లా మానటం. ఆ అమ్మాయి కళ్ళారు చూస్తుంది, ఆ అమ్మాయి కాళ్ళు రోజు చూసుకుంటుంది కదా. 3rd, 4th week వచ్చేవరకు ఆ అమ్మాయి పెద్ద ధైర్యం వచ్చింది. ఆ అమ్మాయికి అదే నాకు పోతుంది షుగర్ ఉండదు ఇక నాకు, దీన్ని ఇంకా నాకు ఏం టెన్షన్ లేదని ఒక ధైర్యం వచ్చేసింది ఆ అమ్మాయికి. ఆ ఉత్సాహం ఇంకా కోర్సు ఇంకా డబల్ అసలు ఇంకా యోగాలు మెడిటేషన్ ఇట్లా పెంచుకుంటూ వచ్చింది. 5th, 6th week వచ్చారు మెడిసిన్ అమ్మాయి తగ్గించుకుంటూ వచ్చేది నాకు చెప్పకుండా. నేను అక్కడే చెప్పాను, డాక్టర్ని అడగమ్మా, డాక్టర్ని అడుగు అంటే అసలు నాకు డాక్టర్ నేను అసలు నా బాడీ పెద్ద నాకు చెప్తుందని ఇంత తగ్గినాక ఇంకా ఎందుకని అప్పుడు ఉన్న మెడిసిన్ వెళ్ళి తగ్గించుకుంటా ఇంకా 5th, 6th week వచ్చేవరకు మొత్తం అది వెళ్ళిపోయింది, మెడిసిన్ లేకుండా జరిగింది. అట్లా ఉంటాయి రిజల్ట్స్. మరి రానోళ్ళు కూడా ఉంటారు, మరి వాళ్ళు కరెక్ట్ చేయాలి. లేదా 90% ఇంతకుముందు చెప్పిన డ్యామేజ్ అయిందా లేదా వాళ్ళు చేయటం లేదు. ఈ 2 కారణాలు తప్ప అందరూ తగ్గుతామా. వాళ్ళు చేయకపోతే తగ్గదు, 90% పైన డ్యామేజ్ అయితే కూడా తగ్గదు, ఇంతే. సో కొంత మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబుల్ గానే ఉంటుంది. ఉంటుంది. మన అందుకే 3 పద్ధతులు ఉంది కదా. వాళ్ళకి అనుకూలమైన పద్ధతి ఉంది, మిడిల్ క్లాస్ ఒకటి ఉంది, లేకపోతే అప్పటిగా వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళకంటే రకరకాలు ఉంది. అదే ప్రాబ్లం ఉంది. సో ఇదనమాట
నేచర్ మంత్రలో మంత్ర సీక్రెట్. సో నేను సీక్రెట్ అని చెప్పినా కదా, మొత్తానికి వచ్చిన తర్వాత ఇది ఎంతవరకు సీక్రెట్గా ఉంది అనేది మీకు కూడా అర్థమైంది. సో ఇన్ జనరల్గా ఒక 2 months వచ్చినాము, ఇక్కడ కోర్స్ తీసుకున్నాము, ఇంకా అయిపోయింది. తర్వాత ఇంట్లో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటాం కదా, ఇంట్లో ఏం చెయ్యాలి, ఏం తినాలి, అది ఎట్లా చేసుకోవాలి మన ఇంట్లో అనేది కూడా మనకి చెప్పేస్తున్నారు. సో అది ఏదో day 1 వచ్చినప్పుడే మాకు చెప్పొచ్చుగా, 2 నెలలు కోర్స్ తీసుకున్న తర్వాత ఎందుకు చెప్పాలి అనే డౌట్స్ కూడా మీకు ఉంటాయి నేను చెప్పేటప్పుడు. నిజంగానే day 1 వచ్చిన తర్వాత మాకు అన్ని కూర్చోబెట్టి చెప్పేసినాం అనుకో, నిజంగా చెప్పండి ఇంటికి పోయిన తర్వాత అది మనం ఎంతవరకు పాటిస్తాం? సో ఈ క్వశ్చన్కి మీకే ఆన్సర్ తెలిసి ఉంటుంది. సో ఇన్ జనరల్గా ఆ 2 months కోర్సు లేదంటే 8 weeks కోర్సు ఎందుకు పెట్టిరంటే, మనల్ని మనం ఒక సిస్టమేటిక్గా అలవాటు చేసుకోవడానికి మాత్రమే ఆ కోర్స్ అనేది పెట్టింది. ఎందుకంటే వెంటనే ఫుడ్ ఇలా తినాలి అని అంటే మనం తినేవాళ్ళం ఏం కాదు. సో తినాలి అనుకునే వాళ్ళు మాత్రం ఒక 1, 2, 3 మా అంటే ఒక 1 week చేసి తర్వాత ఆపేస్తాం. సో అందుకనే అట్లా ఆపకుండా ఉండాలి, నేచర్కి దగ్గరగా ఉండాలి, మన ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే అట్లా 8 weeks కోర్సు, 1 month ఆర్ 2 months కోర్స్ ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ చేశారు అనమాట. సో ఇది నేచర్ మంత్రలో ఉండే డైట్ సీక్రెట్స్ అండ్ దాంతోపాటు వాళ్ళు దేంతో ఫుడ్ చేస్తారనేది మీకు ఇప్పుడే కలర్ చూపించా. అండ్ డాక్టర్ ప్రభాకర్ గారి స్పెషల్ ఇంటర్వ్యూ.